హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈ వారం మంచి గ్రీన్ క్లోజింగ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు మార్కెట్స్ కూడా గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాము, ఏ లెవెల్స్ అయితే అనుకున్నామో ఆ లెవెల్స్ దగ్గర వచ్చి ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చింది. ఇది ఏదైతే మాట్లాడుకున్న లెవెల్స్లో ఇప్పుడు వచ్చినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం దీనిపైన ఉంటే లాస్ట్ వీక్లో బుల్లిష్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చూద్దామని అంటే, నిఫ్టీకి వచ్చేసరికి కొంచెం మిడ్ రేంజ్లో, అంటే ఇటు బుల్లిష్గా లేకుండాను ఇటు బేరిష్గా లేకుండాను మధ్యలో వచ్చి ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చింది. దీని తర్వాత మనం ఎలా చూడాలి, ఇప్పుడు ఈ వీక్ నుంచి వెళ్ళి ఈ వీక్లో కనుక కంప్లీట్ బుల్లిష్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి ఎనీ ఛాన్స్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఒకసారి వీక్ వైజ్గా డే వైజ్గా చూద్దాం. ఇప్పుడు మన వీక్లో కనుక ఫిబొనాషి వేసామంటే నిఫ్టీలో ఒక్కసారి చూడండి, ఫిబొనాషి లెవెల్స్ ఇది ఎగ్జాక్ట్లీ 50%, అంటే 0.5% ఉంది. తర్వాత ఈ మేజర్ లెవెల్ వచ్చేసి 0.6. దీనికి 18,100 అనేది ఒక లెవెల్ కూడా వేసి పెట్టాను నేను. ఒక్కసారి ఈ లెవెల్స్ మాత్రం మేజర్గా చూడాలి. మనం డేకి వెళ్ళి అనలైజ్ చేసుకుందాం వీక్లీ లెవెల్స్ ఎలా ఉంటాయని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మేజర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు లెవెల్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీని మాత్రం నేను బేరిష్ అయ్యాను, బుల్లిష్ అయ్యాను. ఓకే, ఇట్స్ ఎ సస్పెన్స్ మోడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ నుండి కొంచెం కిందికి వచ్చి పైకి వెళ్తుందా, లేదంటే యూజ్ గ్యాప్ అప్ కానీ కొంచెం పైకి వెళ్ళి సడన్గా కొంచెం కిందికి వచ్చి రీటెస్ట్ అయ్యి పైకి వెళ్తుందా. ఇప్పుడు ఇక్కడ మాత్రం మన డైలో చూస్తే ఇది కంప్లీట్గా ఒక రీటెస్ట్. ఓకే, ఇట్లా చూసుకుంటే ఒక బుల్ రన్ తర్వాత రీటెస్ట్ అయింది, ఇప్పుడు పైకి వెళ్ళడానికి రెడీ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ మేజర్ కీ లెవెల్స్ వచ్చేసి 17,850 పైన ఉంటే బుల్లిష్ అనుకున్నాం. ఇప్పుడు పైన వచ్చి క్లోజ్ అయ్యాయి. ఓకే, 17,850 అనుకున్నాను కదా. 17,850 తర్వాత మనకి ఇప్పుడు ఆ లెవెల్లో కొంచెం పైగా క్లోజింగ్ ఇచ్చింది. సో నెక్స్ట్ మేజర్ కీ లెవెల్ వచ్చేసి 18,100 పైన ఉంటే మోర్ బుల్లిష్, లేదంటే ఈ జోన్ మాత్రం మీరు బాగా గమనించుకోండి. 17,800 ఆర్ 17,000 ఇది ఒక, అంటే నేను ఇది ఈ క్యాండిల్ కిందకి వేసాను. ఈ క్యాండిల్ కింద, ఈ బుల్లిష్ క్యాండిల్ కింద ఎప్పుడు ఉన్నా సరే మీరు సెల్లింగ్ చూసుకోండి. దీనిపైన వెళ్తే ఇక్కడ ఇక ఎలా స్లోగా మూవ్ అవుతుందా, అప్ మూవ్ అవుతుందా అనేది మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ ఇలా ఇలా ఆయికుంటూ వెళ్తుందా, ఓకే, లేదంటే సడన్గా ఇట్లా స్పైక్ తోటి వెళ్తుందా. కానీ ఈ లెవెల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ లెవెల్, ఓకే, ఇది నిఫ్టీ క్లియర్ వ్యూ. ఇక్కడ ఇంకా మిగతా లెవెల్స్ ఉన్నాయి కదా, 18,226, 18,380. ఓకే, కింది వైపు అయితే ఇది ఒకటే లెవెల్ అండి. ఈ క్యాండిల్ కింద ఉన్నంత సేపు మీరు సెల్లింగ్ సైడ్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్లో కనుక ఇలా మళ్ళీ పైకి అయిపోయి కిందికి రావడమా, లేదంటే ఇక్కడ ఇలా డబుల్ ప్యాటర్న్ చేసి పైకి వెళ్ళడమా, ఇది రెండు గమనించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి మెయిన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది కాదు, ఇక్కడ ఈ లెవెల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ మాత్రం మీరు ఈ వీక్లో, మనం చెప్పేది వీక్లీ అనాలిసిస్ కాబట్టి కంప్లీట్ వీక్లో ఇదేం జరుగుతుంది అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఓకే, వీడియో కొంచెం లెంత్ అయినా అక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఎక్స్ట్రీమ్లీ పీక్ లెవెల్లో ఉంది వీక్లీలో. ఓకే, కంప్లీట్గా ఒక బేరిష్ రన్ తర్వాత ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత వచ్చిందో అంతకంటే ఆఫ్ టైంలోనే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా చూసుకుంటే ఒక 15 వీక్స్ ఉంటాయి. ఇది ఒక 5 వీక్స్లోనే క్లియర్ అయిపోయింది. 3 4 5 ఓకే, 10 అబోవ్ వీక్స్ అంటే ఇక్కడ పైనుంచి టాప్ నుంచి చూస్తే 10 వీక్స్ అనుకోండి. 10 వీక్స్లో కంటే ఇక్కడ 5 వీక్స్లోనే రికవర్ ఇచ్చింది. అంటే ఒక 10 వీక్స్లో ఫాల్ అయిన మార్కెట్ని 5 వీక్స్లో రికవర్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి డే టైం ఫ్రేమ్లో కట్ చేయించి
ఈ క్యాండిల్ ఈ వారం క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ డే క్యాండిల్ కింద ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇక్కడ ఇది మేజర్ సపోర్టు 42,780 కింద మార్కెట్ ఎప్పుడు వచ్చినా కొంచెం సెల్లింగ్ వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా ఇప్పుడు బుల్రాన్ ఉంది కాబట్టి బుల్రాన్లో పైకి ఎంతవరకు వెళ్తుంది, లేకపోతే 44,000 వరకు వెళ్తుందా, ఒకే రోజులో వెళ్తుందా, స్లోగా వెళ్తుందా, ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్తుందా, లేదంటే ఇక్కడ సస్టైన్ అయిపోయి ఇలా పైకి వెళ్తుందా, ఒకసారి మనం ఈ వీక్లో గమనించండి. ఈ 2 లెవెల్స్ అయితే మేజర్గా చూసుకోండి. ఇప్పుడైతే కంప్లీట్ బుల్ రన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. కొంచెం ఏదైనా న్యూస్ రాకుంటే మాత్రం కంప్లీట్గా ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ వీక్లో ఇంకా మిగతా బ్యాంక్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రజెంట్లు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ఓన్లీ ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా చూస్తూ ఉండండి. అవి 2 కొంచెం ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మనకు మూమెంట్ ఎలా వస్తుంది అనేది దాన్ని బట్టి ఫర్దర్ డెసిషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేజర్ 43,000 దగ్గర వరకు వచ్చి ఆగింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళాలంటే ఇది ఈ క్యాండిల్నే చూసుకోండి. ఈ క్యాండిల్ లేదంటే ఇంకో 2 days తర్వాత ఈ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతాయో ఆ పెద్ద క్యాండిల్సా లేకపోతే చిన్న క్యాండిల్స్ చూసుకొని, అవి చిన్న క్యాండిల్స్ అయితే ఈ క్యాండిల్ని కన్సిడర్ చేసుకొని దీని కింద ఎప్పుడున్నా మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇది పైన వరకు ఇంకా పైకే ఉంటుంది ఈ వీక్లో. ఫిన్ నిఫ్టీలోకి వచ్చేస్తే లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు అంతే 200 పాయింట్స్ ఏమో అనుకున్నాం కదా. ఇప్పుడు ఇవి చెప్పుకోవడానికి ఏం లేదు. దీనికి ఇక్కడ ఒక మేజర్ లెవెల్ ఉంది. ఓకే, ఈ 2 లెవెల్స్ని చూసుకోండి నిఫ్టీలో ఈ వారం మొత్తంలో. ఓకే, 19,174 అండ్ 18,827 ఈ 2 లెవెల్స్ని బాగా అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ప్లేస్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఇది సపోర్ట్ జోన్, ఇది టాప్ రెసిస్టెన్స్. ఈ 2 జోన్స్ని మనం ఇప్పుడు మేజర్గా చూసుకోవాలి ఈ వీక్ మొత్తంలో. అంటే ఈ వీక్లో అంటే ఇప్పుడు వచ్చే ఎక్స్పైరీ ఉంది కదా, లేదంటే ఇందులో 50% ఒక లైన్ వేసుకోండి. 50% వేసుకున్నా మనకు ఎగ్జాక్ట్లీ 19,000 రౌండ్ లెవెల్లో ఉంది. సో దానిపైన ఉంటుందా మార్కెట్, కింద దీనిపైన ఉంటుందా లేకపోతే కింద ఉంటుందా, ఒకసారి ఈ వీక్ ఎక్స్పైరీ వరకు ఒకసారి గమనించి ఈ లెవెల్స్లో ఎక్స్పైరీ లోపల దీనిపైన ఒకటి బుల్లిష్, దీని కింద ఒకటి బేరిష్ ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.